ఓకే. సో మనము సాయిబాబా గారి షిరిడి సాయిబాబా గారి జ్ఞానామృతాన్ని చెప్పుకుంటున్నాం కదా. ఇది 3వ అధ్యాయము ఆఖరకు ఇంకా రాలేదు. ఇది చాలా పెద్దది ఉంది. 3వ అధ్యాయం మనము కొనసాగిస్తున్నాము. ఓకే. బాబా గారి యొక్క జూమ్ జూమ్ యూజర్ ఎవరండి? పద్మజ గారా? అవునండి. ఆ చాన్నాళ్ళకి ఏంటి ఇండియాలో ఉన్నారు ఇంకా? వచ్చేసానండి. వచ్చారా? సంతోషం. సాటర్డే వచ్చాను. కొంచెం సిక్ అయ్యాను. అది కొంచెం ఇంకా ఉంటుంది మరి అక్కడ దూరం నుంచి వచ్చేసిన తర్వాత. పోన్లేండి, సంతోషం. బాబా గారి యొక్క ఇది మొదలైంది. మీరు చూస్తుండొచ్చు రికార్డింగ్స్. అట్లాగేనండి. యా. రైట్, మనము. థ్యాంక్ యూ అండి. యా. స్టార్ట్. మిస్ రండి మీ యా. క్లాసులో మిమ్మల్ని. అవునా? ఉమ్, థ్యాంక్ యూ. నేను కూడా మిస్ అయ్యాను మీ అందరినీ. మిమ్మల్ని మిస్ అయ్యాను, స్వప్న గారిని మిస్ అవుతున్నాను. తను కూడా ఎప్పుడో చూసుకుని వస్తుంది. ఎంత టైము అంతే. టైము అలా తిరుగుతూ ఉంటుంది కదా. కాలచక్రం అవునండి. తిరిగిందంటే మళ్ళీ అందరూ వచ్చేస్తారు. అదే అదే. యా. సరే, అయితే మనం మొదలు పెడదాం. సో మనము అది ఇకపోతే ఆ, చెప్పాడు కదా తను. కేవలం నేను నిమిత్త మాత్రమే. హేమట్ పంత్ చెప్తున్నాడు అనమాట. ఈ సచ్చరిత్రామృతాన్ని వ్రాయడానికి బాబా గారు నన్ను తన కటాక్షంతో తయారు చేసుకున్నారు. నేను ప్రాపంచికంగా ఎన్నో విధాలుగా నేను అధికార దర్పంతో ఉన్నవాడిని. ఆ అహంకారము అనేది, వ్యామోహం అనేది పూర్తిగా నాకు పోగొట్టుకొని పోయి ఇప్పుడు సచ్చరిత్రను వ్రాయడానికి కావలసిన క్వాలిటీస్తో ఉన్నాను నేను. ఇదంతా కూడా బాబా గారు తన కటాక్షం చేత తానే తాను నా తా కటాక్షము చేత నాకు సిద్ధించినవి. నేను కేవలం ఒక నిమిత్త మాత్రుణ్ణి అని చెప్పేసేనా హేమట్ పంతు రాసుకున్నారు. ఇప్పుడు సాయిబాబా యొక్క మాతృప్రేమ. ఇక్కడ సాయిబాబా యొక్క మాతృప్రేమ గురించి తను ఏం రాస్తున్నారంటే, ఆవు తన దూడని ఎట్లు ప్రేమించునో అందరికీ తెలిసిన విషయం. మీకు తెలుసు కదా, ఆవు దూడని ఎలా ప్రేమిస్తుంది, దానికి ఎలా పాలిస్తుంది. అది ఊరికే కూడా దాని దూడని దగ్గర తీసుకుని ఊరికే నాకుతూ ఉంటుంది. దాని ప్రేమను ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుంది. దాని పొదుగు ఎల్లప్పుడూ నిండియే ఉండును. తన పిల్లకు ఎక్కడ పాలు తగ్గిపోతుందో అనే అనే అంటూ అనుకుంటూ అది ఎప్పుడు కూడా నిండుగానే ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఎవరు? తల్లి ఆవు. సో దూడకు కావలసినప్పుడల్లా కుడిచినచో పాలు ధారగా కారును. అలాగననే బిడ్డకు ఎప్పుడు పాలు కావాలనో తల్లి గ్రహించి సకాలం నందు పాలిచ్చును. ఈవెన్ మానవులు కూడా అంతే కదా. పిల్లలు వాళ్ళ ఆకలిని మనమే తెలుసుకొని వాళ్ళ ఆకలిని తీరుస్తూ ఉంటారు. రైట్. తల్లులు బిడ్డకు గుడ్డను తొడగట ఎందును, అలంకరించుట ఎందును తల్లి తగిన శ్రద్ధ తీసుకుని సరిగ్గా చేయును కదా. బిడ్డకి ఈ విషయం ఏమీయూ తెలియదు గాని తల్లి తన బిడ్డలు దుస్తులు ధరించి అలంకరింపబడట చూసి అమితానందము పొందుతుంది. అంతే కదా. పిల్లలకి ఏమీ తెలియదు. ఏ బట్టలు వేసుకున్నా కూడా ఓకే. వాళ్ళకి ఈవెన్ బయట చల్లగా ఉంది అంటే తల్లి తల్లి తాను చలిని ఎంత ఫీల్ అవుతుందో ఆ ఆ బిడ్డకు కూడా అంతలాగా ఫుల్గా స్వెటర్లు అవి ఇవి క్యాపులు పెట్టి చిన్న చిన్న సాక్స్లు వేసి అవన్నీ ఆ పిల్లకు తయారు చేసుకుంటుంది తల్లి ఎప్పుడు కూడా. అది ఏంటంటే పిల్ల తను అడగదు, నాకు ఇంత చలేస్తుంది అంత చలేస్తుంది, నాకు ఈ స్వెటర్ అయ్యి ఆ స్వెటర్ అయ్యి దానిపైన మరొక జాకెట్ వేయి, ఇవేం అడగదు కదా పిల్ల. తాను ఎలాగ ఫీల్ అవుతుందో, తన బిడ్డకు ఏ విధంగా తను సౌకర్యాన్ని అలాగే తనకు ఆ చక్కటి వెచ్చదనాన్ని ఇవ్వాలని తల్లి కోరుకుంటుందో ఆ విధంగా బిడ్డకు తను అలంకరిస్తూ ఉంటుంది. పిల్ల అడిగిందని చేయదు అక్కడ. సో అదే విధంగా తల్లి ప్రేమకు సరిపోల్చదగినది ఏదియును లేదు. అది అసామాన్యము. చూసారా, తల్లి ప్రేమ అంటే అసామాన్యమైనది. అంటే సామాన్య రీతిలో ఉండదు అది. అది అసలు అసలు ఆ ప్రేమకు అసలు అర్థమే కాదు ఎదుటి వాళ్లకు అని చెప్పేసి చెబుతున్నారు. సో సద్గురువులు కూడా నీ మాతృప్రేమ వారి శిష్యుల యందు చూపుదురు. సాయిబాబా కూడా నా యందు అట్టి ప్రేమనే కలిగి ఉండెను అని చెప్పేసి చెప్తున్నాడు. ఇప్పుడు తల్లి ప్రేమకు అంతు లేదు పిల్లల మీద.
అంతులేని ప్రేమ అంటారు చూసారా, ఆది అంతం ఉండదనమాట. అది ఆట అది ఇది ఒక అది ఒక జలపాతం లాగా పారుతూ ఉంటుంది. అటువంటి ప్రేమను బాబా గారు నా మీద చూపించారు అని హేమట్ పంత్ రాశాడు ఇక్కడ. దానికెట ఉదాహరణ ఒకటి. దానికి ఉదాహరణ ఏమిస్తున్నాడంటే 1916వ సంవత్సరములో నేను సర్కారు ఉద్యోగము నుండి విరమించి తిని. ఎవరు? తన గురించి చెప్పుకుంటున్నాడు. 1916వ సంవత్సరంలో సర్కారు ఉద్యోగం నుంచి తను విరమించుకున్నాడు. నాకు నిశ్చయించిన పింఛను కుటుంబమును గౌరవంగా సాకుటకు చాలదు. గురు పౌర్ణమి నాడు ఇతర భక్తులతో నేను కూడా షిరిడి పోయి తిని. అన్నా చించినీకర్ నా గురించి బాబాతో ఇట్లనెను, దయచేసి వాని ఎందు దాక్షిణ్యము చూపుము. వానికి వచ్చి పింఛను సరిపోవటం లేదు. వానికి కుటుంబము పెరుగుచున్నది. వానికి ఇంకేదైనా ఉద్యోగం ఇప్పించుము వాని అని చెప్పేసి వానికి ఆనందం కలుగునట్లు చెయ్యము అని చెప్పేసి బాబాను ఇతని గురించి అతను ఎవరు, అన్నా చించినీకర్ మాట్లాడాడంట. సో ఉద్యోగం నుంచి విరమించుకున్నాడు అతను. కారణాలు మనకి ఇక్కడ తెలియదు. సో అతనికి వచ్చే పెన్షన్ డబ్బులు సరిపోవటం లేదు కుటుంబానికి. అప్పుడు అందరూ చెబుతూ ఉంటే గురు పౌర్ణమి రోజున బాబాని కలవడానికి ఈయన కూడా వెళ్ళాడు ఇతర స్నేహితులతో. అందులో ఒక అతను, తన స్నేహితుడు అన్న చించినీకర్, బాబాతో చెబుతున్నాడు, ఇలాగా ఈయనకు ఉద్యోగము విరమించుకున్నాడు, ఈయన కుటుంబ భారము చూస్తే ఎక్కువ, అతనికి పెన్షన్ డబ్బులు సరిపోవటం లేదు, ఇంకేదైనా ఉద్యోగం ఇప్పించు బాబా అని చెప్పేసి అంటున్నాడు. వానికి ఇంకొక ఉద్యోగం దొరుకును. ఈయన చెప్తున్నారు మన బాబా గారు, వానికి ఇంకొక ఉద్యోగం దొరుకును, కానీ వాడిప్పుడు నా సేవలో తృప్తి పడవలని. అతనికి ఉద్యోగం దొరుకుతుంది, కానీ దొరికేంత వరకు అతను నా సేవలోనే ఉంటూ తృప్తి పడాలి అని చెప్పాడు. వాని భోజన పాత్రలు ఎప్పుడూ పూర్ణముగానే ఉంటుంది, మీరు వర్రీ అవ్వకండి. ఆయన కుటుంబం ఏమవుతుందో అతనికి ఏమవుతున్నాడు, ఎందుకంటే ఆయన భోజన పాత్రలు ఎప్పుడు నిండుగానే ఉంటాయి, ఎన్నటికీ కూడా అవి నిండుకోవడము అంటే అంటే మనం అలా మాట్లాడతాం కదా. ఇప్పుడు చూడండి, ఇంట్లో పసుపు అయిపోయింది, కుంకుమ అయిపోయింది అని చెప్పము, ఏది కూడా అయిపోయింది అని చెప్పము. కొన్ని వస్తువుల గురించి నిండుకుంది అని చెప్తాం, దానికి ఆపోజిట్లో. సో నిండుకుంది, కుంకుమ నిండుకుంది, పసుపు నిండుకుంది అంటే అర్థం ఏంటంటే లేదని అర్థము. అది ఇంట్లో మగవాళ్ళు అర్థం చేసుకుని బజార్కి వెళ్ళి తెచ్చి ఇంట్లో పడేస్తుంటారు. మీరు ఇవన్నీ కూడా మన ఇళ్లలో జరిగేవి, మీకు అర్థమయ్యే ఉంటుంది. సో కాబట్టి ఇది ఎన్నటికీ కూడా నిండుకోవాలి, ఎప్పటికీ అయిపోవు నాకు చెప్తున్నారు. సో వాని దృష్టిని అంతటిని నా వైపు తిప్పవలెను. చూసారా, నా వైపు తిప్పవలను. ఈయన మనం ఆల్రెడీ మన పాత రికార్డింగ్స్ లో చెప్పుకున్నాం, మన రికార్డింగ్స్ లో బాబా గారు అప్పటికే తన సాధన ద్వారా విశ్వవ్యాప్తంగా ఉన్నారు. అంటే ఏంటి, పూర్ణాత్మలో లెవెల్లో ఉన్నారు. ఆయన పూర్ణాత్మనే అని మళ్ళీ అవతరించడం జరిగింది. అయితే అతని దృష్టి అంతా కూడా నా వైపు ఉండాలి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అతను పూర్ణాత్మతో కనెక్ట్ అయి ఉంటే, పరమాత్మతో కనెక్ట్ అయి ఉంటే ఆయనకు అన్నీ బాగానే జరుగుతుంది. ఆయన యొక్క భోజన పాత్రలు ఎప్పుడు పూర్ణంగా ఉంటాయి, ఏనాడు అవి నిండుకోవు. కానీ అతను దృష్టినంతటిని నా వైపు ఉంచవలెను. ఇక్కడ స్వార్థపూరితమైన కోరిక కాదు, ఇక్కడ స్పిరిచువల్ విషయం ఇది. పూర్ణాత్మతో అనుసంధానం అయి ఉన్ననాడు నీకు అసలు బోధన లేకపోవడం అనేదే ఉండదు అని చెబుతున్నారు. నాస్తికుల దుర్మార్గుల సహవాసము విడవవలెను. చూసారా, నాస్తికులే కదా అని చెప్పి మనము సామాన్యంగా తీసుకుంటూ, వాడికి దేవుడు అంటే నమ్మకం లేదు, ఏం చేస్తాం అంటాం. వాడు దేవుడు అంటే నమ్మకం లేదు అంటే లేనట్టుగా ఉండరు కదా. దేవుడిని తిడుతూ ఉంటారు, ఆస్తికులను అవమానిస్తూ ఉంటారు, లేకపోతే పాప భీతి కలిగి ఉండరు. దేవుడు అనేవాడు వాడు ఉన్నాడు, మన కాసు చూస్తున్నాడు వాడు అంటే పాపం చేయడానికి భయపడతారు. వీడికి అసలు వాడు ఆ దేవుడు అనేవాడిని పట్టించుకోనప్పుడు వీడు పాపం చేయడానికి వెనుకాడ్డు కదా. ఒక దుర్మార్గంగా ఉండడానికి వాడి తప్పు అని అనుకోడు కదా. తప్పు ఒప్పు అని విచక్షణే లేకుండా పోతుంది నాస్తికులకు. దేవుడు అంటే వాడికి నమ్మకం లేదని సింపుల్గా కొట్టిపడేయడానికి లేదు. అది
వాడి యొక్క క్వాలిటీస్, ఎటువంటి క్వాలిటీస్ని డెవలప్ చేసుకుంటున్నాడు? విత్ గాడ్, వితౌట్ గాడ్. విత్ గాడ్ అయితే వాడికి దైవ లక్షణాలు వస్తాయి, వితౌట్ గాడ్ అయితే వాడికి దెయ్యం లక్షణాలు వస్తాయి మరి. సో కాబట్టి నాస్తికుల దుర్మార్గుల సహవాసము విడువవలెను అనేసి కండిషన్ పెట్టారు. ఎవరు? బాబా గారు. మరి ఈయన పెద్ద ఉద్యోగం కదా, ముఖ్యమంత్రి కదా, అన్ని రకాల వాళ్ళు ఇలాంటి వాళ్ళ దగ్గరకు వస్తూ ఉంటారు, పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళు దగ్గరికి. సో మరి అవన్నీ సహవాసాలన్నీ కూడా మానేయమంటున్నారు. అందరి ఎడ అణుకువ నమ్రతలు ఉండవలెను, నన్ను హృదయపూర్వకంగా పూజించవలెను, వాడిట్లు చేసినచో శాశ్వతానందమును పొందును. సో నన్ను హృదయపూర్వకంగా పూజించవలను అంటే ఇక్కడ బాబా తాను ఏదో భక్తులు అట్రాక్ట్ చేస్తున్నట్టు కాదు. అక్కడ నన్ను, నేను విశ్వాత్మ పూర్ణాత్మ లెవెల్లో ఉన్నాడు ఆయన. నన్ను ఆత్మ, నన్ను హృదయపూర్వకంగా పూజించవలను అంటే అతను అనుసంధానమై ఉండమంటున్నారు. ఆత్మైకంగా అనుసంధానమై ఉండవలను నాతో, వాడిట్లు చేసినచో శాశ్వతానందమును పొందును అని చెప్పేసి. శాశ్వతమైన ఆనందము ఎప్పుడు జరుగుతుంది? మన పూర్ణాత్మ బుక్ ఫార్వర్డ్ నుంచి రివర్స్, రివర్స్ నుంచి ఫార్వర్డ్ చదివాం. శాశ్వతమైనది ఎప్పుడు? శాశ్వతము ఓన్లీ స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీలో మనకి శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేది ఏమిటి? ఆత్మ యొక్క లక్షణము అల్టిమేట్ హ్యాపీనెస్, చిదానంద స్థితి. ఆ చిదానంద స్థితి కేవలము ఆత్మ పరమాత్మతో అనుసంధానమైనప్పుడే అది జరుగుతుంది. రైట్? అది చెబుతున్నారు బాబా గారు. ఇతను ఈ విధంగా హృదయపూర్వకంగా, హృదయముతో నాతో అనుసంధానమై ఉన్ననాడు అతనిలో శాశ్వత ఆనందాన్ని పొందుతాడు అనేసి. నన్ను పూజింపుడని దానిలోను ఈ నన్ను ఎవరు అను ప్రశ్నకు సమాధానము సాయిబాబా ఎవరు అను దానిలో విశదీకరింపబడి ఉన్నది. మొదటి అధ్యాయంనకు పూర్వము ఉపోద్ఘాతంలో కూడా ఇవ్వబడినది. ఓకే, సో మనము అక్కడికి వెళ్ళినప్పుడు దీనికి సమాధానం అక్కడ చదువుకుంటాం. ఓకే, ఇప్పుడు రోహిల్లా కథ. ఓకే, ఈ రోహిల్లా కథ ఏంటి? రోహిల్లా కథ విన్నచో బాబా ప్రేమ ఎట్టిదో బోధపడును. పొడుగాటి వాడును, పొడుగైన చొక్కా తొడిగిన వాడును, బలవంతుడును అగు రోహిల్లా ఒకడు, అతని పేరు రోహిల్లా, బాబా కీర్తి విని వ్యామోహితుడై షిరిడీలో స్థిర నివాసమును ఏర్పరచుకునెను. రాత్రింబగళ్ళు ఖురానులోని కల్మాను చదువుచు అల్లాహో అక్బర్ అని ఆంబోతు రంకివేయినట్లు బిగ్గరగా అరుచుచుండెను. పగలంతయు పొలములో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన షిరిడీ ప్రజలకు నిద్రాభంగమును అసౌకర్యమును ఇతని కేకల వలన కలుగుచుండెను. కొన్నాళ్ల వరకు వారు దీనిని ఓర్చుకొనిరి. తుదకు బాధ నోర్వలేక బాబా వద్దకేగి రోహల్లా అడుపుల నాపుమని బ్రతిమాలారు. బాబా వారి ఫిర్యాదును వినకపోవటయే కాక వారిపై కోపించి వారి పనులు వారు చూసుకోవాల్సిందే కానీ రోహిల్లా జోలికి పోవద్దని మందలించెను. రోహిల్లాకు ఒక దౌర్భాగ్యపు భార్య గలదు. ఆమె గయ్యాళియునియు. ఆమె వచ్చి రోహిల్లాను తన బాధ పెట్టుననియు బాబా చెప్పాను. నిజముగా రోహిల్లాకు భార్యయే లేదు. భార్య అనగా మరి ఏంటి? భార్య అనగా దుర్బుద్ధి అని బాబా అభిప్రాయము. బాబాకు అన్నింటికంటే దైవ ప్రార్థనలందు మిక్కుటమగు ప్రేమ. అందుచే రోహిల్లా తరపున వాదించి ఊరిలోని వారిని ఓపికతో నోర్చుకొని బాధను సహింపవలగినదనియు అది త్వరలో తగ్గుననియు బాబాకు బుద్ధి చెప్పాను. ఓకే, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే బాబా గారు, రోహిల్లాకు ఒక దౌర్భాగ్యపు భార్య కలదు. ఇక్కడ దౌర్భాగ్యపు భార్య అంటే అదేదో అతను రియల్ వైఫ్ అని కాదు అక్కడ. సో రోహిల్లా యొక్క దుర్బుద్ధి, ఆయనకి కొన్ని దుర్బుద్ధులు ఉన్నాయి. ఆ దుర్బుద్ధుల వల్ల ఏవో కొన్ని కర్మలు చేశాడు. ఆ కర్మలకు పర్యవసానము ఇప్పుడు అనుభవిస్తున్నాడు. ఆ అనుభవించడంలోనే ఆ కేకలు అల్లా 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 అని. కాబట్టి మీరు ఎవరూ కూడా ఆయన జోలికి పోకండి, ఆయన ఆ పనిలో ఉండనీయండి అని చెప్పేసి మీరే ఆ బాధను అర్థం చేసుకుని మీరు ఓర్చుకొని మీరు సహించాలి అని చెప్పేసి చెబుతాడనమాట. ఎవరు? బాబా.
ఎందుకు ఇలాగా చెప్పడము జరుగుతుందంటే, సో ఇప్పుడు ఆయన ఒక కర్మను చేశాడు, ఏవో కర్మలు దుర్బుద్ధుల వల్ల. దానికి పర్యవసానం తను అనుభవిస్తున్నాడు. ఆ పర్యవసానాన్ని అనుభవిస్తున్నప్పుడే ఆయనలో కొంత జ్ఞానం అనేది కలుగుతూ ఉంటుంది. ఆ కలిగిన జ్ఞానాన్ని ఇక ఇప్పటికైనా సరే నేను మారాలి అనేటువంటి మనసుతో మానవుడు దాన్ని అమలు జరపడానికి చూస్తాడు ఆ జ్ఞానాన్ని. దాని నుంచి అప్పుడు స్పిరిచువల్ విజ్డమ్ వస్తుంది. అతను ఒక ప్రాసెస్లో ఉండేటప్పుడు యోగులు వాళ్ళని డిస్టర్బ్ చేయరు. ఆ కర్మ చేసినప్పుడు కూడా ఎవరు ఆపరు. సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటాడు. ఏమి దేవుడా నీకు అన్నీ తెలుసు కదా, నాకే తెలీదు, నేనే ఒక తెలివిలేని వాడిని, నేను ఈ పని చేస్తే ఇది నాకు తప్పు, లేకపోతే ఈ పని చేయడం వల్ల నాకు ముప్పు అనే విషయం నాకు తెలియదు, ఎందుకంటే నాకు తెలివి లేని వాడిని, కానీ నువ్వు దేవుడివి అన్నీ చూస్తున్నావు కదా, నువ్వు ఆపొద్దా అని చెప్పేసి బాధతో దేవుణ్ణి తిరిగి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. కానీ దేవుడు ఆపడు. ఎందుకంటే అతను ఆపాడు అంటే ఆ కర్మ నుంచి అతను ఆపేసి పక్కకు తీసేస్తే ఇక వాడు నేర్చుకోవడం అనేది ఉండదు. మరి అతని ఆత్మ ఏమి నేను నేర్చుకోకపోతే చైతన్యాన్ని ఎలా పొందుతుంది? కాబట్టి అదే విధంగా దేవుని యొక్క లక్షణాలను కలిగి ఉన్న బాబా గారు కూడా అదే పని చేశారు. రోహిల్లా ఒక దౌర్భాగ్యపు బుద్ధి గలవాడు. ఆ బుద్ధుల వల్ల కొన్ని కర్మలు చేశాడు. దానికి పర్యవసానం ప్రస్తుతం అనుభవిస్తున్నాడు. అనుభవించినేయండి. ఇప్పుడు ఇది ఆపేసాము అంటే మళ్ళీ ఆయన ఎన్నో జన్మలు ఎత్తి దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. అదేదో ఈ జన్మలోనే పూర్తి చేసుకుంటే అయిపోతుంది కదా. కాబట్టి మీరు కాస్త ఓర్చుకొని సహించండి అని చెప్పేసి బాబా గారు రోహిల్లా కథ గురించి ఒక ముఖ్యమైన సమాచారాన్ని మనకు కథ ద్వారా మనకు ఇచ్చారన్నమాట. అది విషయము. బాబా యొక్క అమృత తుల్యమగు పలుకులు. ఒకనాడు మధ్యాహ్న హారతి అయిన పిమ్మట భక్తులందరూ తమ తమ బసలకు పోవుచుండిరి. అప్పుడు బాబా ఈ క్రింది చక్కని ఉపదేశం ఇచ్చారట. ఏమని? మీరెక్కడ ఉన్నప్పటికీ, నేమి చేసినప్పటికీ నాకు తెలియనని బాగా మీరు జ్ఞాపకం ఉంచుకోండి అనేసి. నేనెందరి హృదయములను పాలించువాడను, అందరి హృదయములలోనూ నివసించువాడును, ప్రపంచమందు గల చరాచర జీవకోటిని ఆవరించి నేను ఉన్నాను, ఈ జగత్తును నడిపించువాడును, సూత్రధారిని కూడా నేనే. ఇక్కడ నేను అనేది మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈయనేదో మనం చేసే పూజలకో ఒక క్షణం ఇప్పుడు మనం చేసే పూజలకో అగరత్తులకో వాటికో ఆశపడో అంతా నేనే, నాకే మీరు అన్ని చెయ్యాలి అన్నట్టుగా మాట్లాడినట్టు కాదు ఇక్కడ. ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏ విధంగా అయితే చేసేవాడిని నేనే, చేయించేవాడిని నేనే, నేను అంటే అక్కడ ఆత్మను అని అర్థము. మనలో కూడా అదే కదా జరిగేది. మన ఆత్మ ఒకసారి అవేకన్ అయిందంటే ఈ శరీరాన్ని వాడుకుని తానే అఫ్రంట్గా తన సోల్ ప్లాన్ పూర్తి చేసుకుంటుంది. సో ఆ విధమైన చైతన్యాన్ని కలిగి ఉన్న ఆత్మలు వారు, దైవాత్మలు వారు. సో మరి వాళ్ళు అలా ఉండకపోతే మరోలా ఎలా ఉంటారు? సో కాబట్టి ఇక్కడ కూడా బాబా గారు చెబుతున్నది కూడా అదే పద్ధతిలో. మీరెక్కడ ఉన్నా కూడా నాకు తెలుస్తుంది, నేను విశ్వవ్యాప్తినై ఉన్నాను, సకల చరాచర జీవకోటిలో నేను ఆవరించుకుని ఉన్నాను. ఇప్పుడు మనము ఎన్నో పుస్తకాల్లో చదువుకున్నాము, విశ్వమంతా కూడా ఒకటే ఆత్మ, ఏకాత్మ, అందులో నుంచి వచ్చిన స్మాల్ ప్రొజెక్షన్సే మనము. అలా మనము మెటీరియల్ ఒకటే కావచ్చు, కానీ మనము జన్మ మరణ చక్రాల్లోకి మనం చొప్పించి ఉండడం వల్ల, కర్మలు చేయడం వల్ల, ఆ కర్మల నుంచి జ్ఞానం తీసుకోవడానికి కావలసిన ఎక్విప్మెంట్ మాత్రం మనందరి దగ్గర డిఫరెంట్గా ఉంటుంది. అంటే వేరు వేరు లక్షణాలను కలిగి ఉండడం అనేది జరుగుతుంది, ఒకటే మెటీరియల్ అయినప్పటికీ కూడా. సో అదే విధంగా అది. సో ఇక్కడ ఈయన ఏం చెప్తున్నారంటే, నేను జీవకోటిలో అంతా ఆవరించుకుని ఉన్నానంటే విశ్వంతోనే ఆయన కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి, విశ్వం ప్రతి జీవకోటిలో కలిసి ఉంది కాబట్టి ఆ విధంగా ఈ జగత్తును నడిపించే సూత్రధారిని కూడా నేనే, అంటే ఆత్మనే.
నేనే జగన్మాతను, త్రిగుణాల సామరస్యమును కూడా నేనే, ఇంద్రియ చాలకుడును నేనే. చూసారా, సృష్టి స్థితి లయకారకుడును నేనే. ఎవరైతే తమ దృష్టిని నా వైపు త్రిప్పెదరో, అంటే పూర్ణాత్మ వైపు త్రిప్పెదరో, విశ్వాత్మ వైపు త్రిప్పెదరో, వారిని మాయ శిక్షించదు. అంతే కదా, ఇంకా మన మాయలో పడము. ఇంకా మాయ ఇంకేమి ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది మన మీద? శారీరక స్థాయిలో ఉంటేనే అది ఇన్ఫ్లుయెన్స్ చూపించగలదు. కానీ ఒక్కసారి మనము ఆ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి అంటే ఇంకా పై స్థాయిలకు వెళ్ళిపోయాం అనుకోండి, ఇక ఈ దట్టమైన ఈ మాయ అనే పొర యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉండదు, కొంతవరకే ఉంటుంది అనమాట. దాటిన తర్వాత ఇంక అక్కడి నుంచి అది ఉండదు. అది సో పురుగులు చీమలు దృశ్యమాన చరాచర జీవకోటి అంతయు నా శరీరమే, నా రూపమే. ఇక్కడ విశ్వాత్మ ఎలాగైతే చెప్తుందో ఈయన కూడా అలా చెబుతున్నారు. విశ్వాత్మతో అనుసంధానం దాంట్లో ఒక పార్ట్ అయిపోయారు బాబా గారు. అందువల్ల మాటలు ఆ విధంగా వస్తున్నాయి ఆయనకి. ఈ చక్కని అమూల్యమైన మాటలు విని వెంటనే నా మనస్సులో ఎవరి సేవ చేయక గురు సేవయే చేయుటకు నిశ్చయించి తిని. ఎవరు రాస్తున్నారు ఇది? హేమడ్ పంత్ రాశాడనమాట. ఈ అమృత తుల్యమైన మాటలు విన్నాక ఇక నాకు మనసులో ఇంకెవ్వరి సేవ చేయడానికి ఇంక ఇష్టపడలా. ఒక బాబా గారి సేవకే నేను నిశ్చయించుకున్నాను. కానీ అన్నా చించనీకర్ ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానము నా మనస్సు నుండుండెను. అది జరుగునా లేదా అనే సందేహము కలుగుచునే ఉండెను. భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములే అయినవి. నాకొక సర్కారు ఉద్యోగము దొరికెను. కానీ అది కొద్ది కాలం వరకే. అటు పిమ్మట వేరే పనేదియు చేయక శ్రీ సాయి సేవకు నా జీవితమంతయు నేను సమర్పించి తిని అని చెప్పేసి హేమడ్ పంత్ తన గురించి రాసుకున్నాడు. ఈ అధ్యాయం ముగించక ముందు చదువరులకు నేను చెప్పునదేమనా, బద్ధకము, నిద్ర, చంచల మనస్సు, శరీరమందల అభిమానము మొదలగు వానిని విడిచి వారు తమ యావత్తు దృష్టిని సాయిబాబా కథల వైపు త్రిప్పవలెను. వారి ప్రేమ సహజంగా ఉండవలెను. బాబా యందు ప్రేమ సహజ రీతిలో ఉండాలి. నువ్వు నాకు అది ఇస్తే నీకు 101 కొబ్బరికాయలు కొడతాను, ఇలాంటి ప్రేమ కాదు. వారు భక్తి యొక్క రహస్యమును తెలుసుకుందురుగాక. అది ఆ బాబా గారి యొక్క మాటల్లోని నిగూఢ రహస్యాలు, నిగూఢమైన అర్థాలు మనం ఆయన ఎంతో ప్రేమను కలిగి ఉన్నప్పుడే, ఆయనతో ప్రేమ అనే లా ఆఫ్ అట్రాక్షన్తో మనము కనెక్ట్ అయినప్పుడే, పూర్ణాత్మత అనుసంధానం అయినప్పుడే మనకు అర్థమవుతుంది. లేకపోతే ఒక మనలాగే మనిషిలా పుట్టి, దట్టు అది కూడా మసీదులో ఉంటూ యువత హిందూ ముస్లింలతో తిరుగుతూ ఆయన నాకు ఇది చేయండి అది చేయండి అని చెప్తున్నాడేంటి, ఆయన స్వార్థానికి ప్రజలను వాడుకున్నాడేమో అనేటువంటి అనుమానం వచ్చే విధంగానే బ్రెయిన్ ఆలోచిస్తుంది. ఎందుకు? కారణం ఏమంటే నాన్ స్పిరిచువల్గా ఉండడమే. ఓకే, అందరూ అది అప్పుడు ఆ రహస్యం మనకు అర్థమవుతుంది. ఇతర మార్గములను అవలంబించి అనవసరంగా అలసిపోవద్దు. అనవసరంగా ఇతర మార్గాలతో అవలంబించి బాబా గారిని అపార్థం చేసుకుని అలసిపోకండి అని హేమడ్ పంతే రాశాడు. అది ఎప్పుడు, ఏనాటి కాలం. అందరూ ఒకే మార్గమును త్రొక్కుదురుగాక, అనగా శ్రీ సాయి కథలను విందురుగాక. ఇది వారి అజ్ఞానమును నశింపజేయును, మోక్షమును సంపాదించి పెట్టును. లోభి ఎక్కడ ఉన్నప్పటికీ వాని మనస్సు తాను పాతిపెట్టిన సొత్తునందే ఉండునట్లు బాబాను కూడా ఎల్లవారు తమ హృదయముల యందు స్థాపించుకుందురుగాక. ఈ కథలన్నీ, ఈ బాబా గారి లీలలన్నీ చదివి ఆ నిగూఢ రహస్యాల్ని పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు ఏమి జరుగుతుందని ఇతను రాస్తున్నాడు, ఏమి జరుగుతుంది ఇతను ఆశిస్తున్నాడు, బాబాను కూడా అందరూ కూడా తమ హృదయాలను ఎందే స్థాపించుకుని ఉందురుగాక అని చెప్పేసి అంటున్నారు. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 3వ అధ్యాయం సంపూర్ణమైందండి. మనము రేపు 4వ అధ్యాయం మొదలు పెడదాం. మెడిటేషన్ చేద్దామా?